సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ రిజల్ట్. అండ్ एक स्पेशल केस చూద్దాం ఇప్పుడు. కన్సిడర్ ఇంటిగ్రల్ a to b. ఇప్పుడు చెప్పబోయే పాయింట్ కూడా జేఈ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. లిమిట్ n tending to infinity h into sigma r is equal to 1 to n f of a plus rh. ఈ ఫార్ములా మనం తీసుకుంటే దీంట్లో ఒక స్పెషల్ కేస్ ఏంటంటే స్పెషల్ కేస్ ఇఫ్ a is equal to 0 b is equal to 1. లిమిట్స్ మనం a is equal to ఏ లిమిట్ ఉంది కదా దాన్ని 0 అనుకున్నాం 1 కింద తీసుకుంటే దెన్ h is equal to ఏమవుతుంది b minus a by n. b minus a అంటే 1 minus 0 by n, 1 minus 0 by n దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 by n అవుతుంది. h is equal to దీన్ని ఒక స్పెషల్ కేస్ కింద మనం ట్రీట్ చేస్తే 0 to 1 లిమిట్ని మనం లిమిట్స్ తీసుకొని దాన్ని మనం స్పెషల్ కేస్ కింద ట్రీట్ చేస్తే ఇదేమవుతుంది ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది ఇదేమవుతుంది ఇది 0 to 1 fx dx ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tending to infinity ఇది 1 by n. ఓకేనా 1 by n ఎందుకని h ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 1 by n వచ్చింది. అలాగే ఇది r ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి n వరకు అండ్ f ఆఫ్ a అంటే 0 ప్లస్ f ఆఫ్ 0 ప్లస్ r ఇంటూ h అంటే ఎంత 1 by n, h అంటే 1 by n. ఓకేనా ఇది అర్థమవుతుందా? స్పెషల్ కేస్ ఇది. లిమిట్ n tending to infinity 1 by n sigma r is equal to 1 to n f of 0 plus r by n కదా ఇది r by n. ఓకేనా ఇది 0 to 1 fx dx. ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్, ఇది ఇంపార్టెంట్ స్పెషల్ కేస్ ఇది. ఈ విధంగా ఓకేనా. దీని నుంచి మనకి ఏమర్థమైంది అంటే ఇది టెక్స్ట్ బుక్లో మనకి ఏంటంటే i ఈజ్ ఈక్వల్ టు 1 r ఈజ్ ఈక్వల్ టు r బదులుగా ఏమిస్తాడంటే i అని ఇస్తాడు. దాని గురించి నేను నెక్స్ట్ రాస్తాలే. మనకి దీన్ని ఎలాగైనా రాయొచ్చు. ఇది వేరియబుల్ చేంజ్ అవుతుందంటే వేరియబుల్ చేంజ్ అవ్వడం వల్ల పెద్దదే ఉంది. f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tending to infinity 1 by n సిగ్మా r రాసిన n రాసిన i రాసిన రెండు ఒకటే f ఆఫ్ i by n. అర్థమైందా? ఇలాగైనా రాయొచ్చు. ఇది స్పెషల్ కేసు. ఓకే దీని నుంచి మనకి ఏమర్థమైందంటే మన ఫస్ట్ ఈ ఫామ్లో మనకి ఎలా ఫామ్ అయింది, ఎలా తీసుకొచ్చాను నేను సిరీస్ సమ్ ఆఫ్ ది ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సమ్ ఆఫ్ ది రెక్టాంగిల్స్ ఉన్నాయి చూసారా, ఈ సిరీసే కదా ఇది. హెచ్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఏ ప్లస్ 2 హెచ్ ఏ ప్లస్ 3 సమ్ ఎన్ వరకు అంటే ఇది ఒక సిరీస్ ఇచ్చారు. దీన్ని ఈ సిరీస్ని మనం సిగ్మా ఫామ్లోకి రాసుకొచ్చి ఫార్ములా ఈ విధంగా వచ్చింది. అంటే ఒక సిరీస్ని మనం కాంపాక్ట్ ఫార్ములా రాసి ఫార్ములాగా మలిచాం. అర్థమైందా? అంటే ఇది నథింగ్ బట్ ఏంటి సిగ్మా ఫార్ములా ఉంది కదా, ఫార్ములాలో ఇది నథింగ్ బట్ ఏంటనమాట సిరీస్. ఒక సిరీస్ని మనం సిగ్మా ఫార్ములా రాసాం. అంటే ఇలా ఇంటిగ్రల్ ఇచ్చి ఇప్పుడు అల్టిమేట్గా ఈ స్పెషల్ కేసు వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఈ రెండు ఈక్వల్. అర్థమైందా? 0 to 1 fx dx ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు దీన్ని ఈ ఇంటిగ్రేషన్ ఫామ్లో ఇచ్చిన దాన్ని ఇలాగ సిరీస్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయొచ్చు. ఇలా సిరీస్ ఫామ్లో ఇచ్చిన దాన్ని మనం ఇంటిగ్రల్ ఫామ్లో కూడా
మనం కన్వర్ట్ చేయొచ్చు. దీంట్లో రెండు ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఐపీఈలో కానివ్వండి, మనకి మన ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిరీస్ ఉంది కదా, ఈ సిరీస్ని ఇంటిగ్రల్ ఫార్మ్లోకి మనం కన్వర్ట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జేఈఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమైందా? దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. 2 types of questions can be formed in IPE and జేఈఈ. ఈ పాయింట్ ఎందుకు రాస్తున్నానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందుకనే రాస్తున్నాను. దెర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఫార్మ్డ్ ఇన్ ఐపీఈ అండ్ జేఈఈ. దాంట్లో ఫస్ట్ టైప్ 1లో క్వశ్చన్ in the form of integral then if question in the form of integral, then to solve the integral it should be convert into series form. అంటే ఈ టైప్ అన్నమాట ఇది. దట్ ఈస్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ 0 to, ఫర్ ఎగ్జాంపుల్ 0 to fx dx ఉందనుకోండి, దీన్ని లిమిట్ ఫామ్లోకి మనం సిరీస్ ఫామ్లోకి లిమిట్ ఎంటెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n i ఈజ్ ఈక్వల్ టు 1 i ఈజ్ ఈక్వల్ టు 1 f ఆఫ్ i/n. ఈ విధంగా మనం దీన్ని కన్వర్ట్ చేసుకుని, ఇప్పుడు మనం కన్వర్ట్ చేసాం కదా, ఆ విధంగా కన్వర్ట్ చేసుకొని చెయ్యాలి. అర్థమైందా? టైప్ 2 వచ్చి ఇఫ్ ద క్వశ్చన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సిరీస్, then to solve the integral, to solve it should be converted into integral form. దట్ ఈజ్ ఏంటంటే లిమిట్ ఎంటెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n f ఆఫ్ i/n. ఈ ఫామ్లో ఎత్తాడు. మనం దాన్ని 0 to 1 ఇంటిగ్రల్ fx dx ఫామ్లోకి కన్వర్ట్ చేసుకొని దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. అర్థమైందా? ఈ 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 types ఆఫ్ క్వశ్చన్లో మనకి ఇది ఈ పర్టికులర్గా ఇది ఉంది కదా, ఇది జేఈఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జేఈఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఎక్కువ ఇంపార్టెంట్.